నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. ఈరోజు మనకు ఒక సర్జరీ అనుకున్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది మనకి అనెస్థేషియా. ఏంటంటే మత్తు ఇబ్బంది ఏ సర్జరీ జరగదని చెప్పలేను. ఎందుకంటే రేర్ కేసుల్లో కొన్నిటికి ఈ మధ్య చూస్తున్నాము, సినిమా చూపిస్తూ చేయడమో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ దీని రోల్ చాలా ఉంటుంది. మరి మనతో పాటు డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అంటే ఒక సర్జరీలో సర్జన్ పాత్ర ఎంత ఇంపార్టెంటో మీ పాత్ర కూడా అంతే ఉంటుంది. ఆ బాధ్యతని మీరు ఎలా తీసుకుంటారు? మేడం, సర్జరీస్కి వచ్చేసరికి మనకి మైనర్ సర్జరీస్, మోడరేట్ సర్జరీస్, మేజర్ సర్జరీస్, క్రిటికల్ సర్జరీస్ లాగా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకో విధంగా డివైడ్ చేయాలి అంటే ఎలెక్టివ్ సర్జరీస్ వర్సెస్ ఎమర్జెన్సీ సర్జరీస్ ఇలా కూడా డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట. దాని ప్రాముఖ్యత బట్టి, దాని అటెండింగ్ ఎంత ఎమర్జెన్సీ ఆర్ మనం వెయిట్ చేయొచ్చా, దాని పీరియడ్ బట్టి కూడా వాటిని మనం డివైడ్ చేసుకోవచ్చు. సో మైనర్ సర్జరీస్ అంటే చాలా చిన్న చిన్న సర్జరీస్, లైక్ ఏమైనా స్వెల్లింగ్ ఉన్నదో పామ్ మీద, లేకపోతే ఏమైనా సూచరింగ్ కానీ అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు అలాంటివి. మేజర్ సర్జరీస్ వచ్చేసి ఏమైనా హార్ట్ సర్జరీస్ కానీ, ఏమైనా మేజర్ ఆర్గన్ సర్జరీస్ కానీ ఇన్వాల్వ్ అయిన సర్జరీస్. ఏ సర్జరీ అయినా కానీ మనకి కంపల్సరీ వాటికి అనెస్థీషియా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. బికాస్ వితౌట్ అనెస్థీషియా పేషెంట్ ఒకవేళ ఆ పెయిన్ అనేది తట్టుకోలేడు, కాన్షియస్ గా ఉండి అది చూడలేడు. బేసికలీ 4 కాంపోనెంట్స్ అంటాం మనం అనెస్థీషియా వచ్చేసరికి. ఒకటి ఏంటి అంటే పెయిన్ కంట్రోల్, ఇంకోటి ఏంటంటే అన్కాన్షియస్ స్టేట్, ఇంకోటి ఏంటంటే రిఫ్లెక్సెస్ అన్ని లాస్ అవ్వాలి, ఇంకోటి ఏంటంటే సర్జరీ చేసినప్పుడు ఏమి గుర్తు రాకపోవడం. ఇవి 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఎనీ అనెస్థీషియా. సో దీంట్లో మనం అనెస్థీషియా వచ్చేసరికి మళ్ళీ జనరల్ అనెస్థీషియా అని, స్పైనల్ అనెస్థీషియా అని, లోకల్ అనెస్థీషియా అని, ఎపిడ్యూరల్ అనెస్థీషియా అని, రీజనల్ నర్వ్ బ్లాక్స్ అని డిఫరెంట్ కేటగరైజేషన్ చేసాం అన్నమాట, డిపెండింగ్ ఆన్ ద నీడ్. సో ఏ సర్జరీ అయినా ఫ్రమ్ మైనర్ సర్జరీ టు మేజర్ సర్జరీ కంపల్సరీ అనెస్థీషియా ఇస్ రిక్వైర్డ్. అండ్ ఫర్ ఎవ్రీ అనెస్థీషియా, ఫర్ ఎవ్రీ పేషెంట్ ఫిట్నెస్ అనేది మ్యాండేటరీ. సో మనం ఏంటంటే సర్జరీ కన్నా ముందు చేసే ప్రక్రియని ప్రీ అనెస్థీషియా చెకప్ అంటాము. సో దాంట్లో ఏంటంటే ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్ బేసిక్ బ్లడ్ టెస్ట్లు ఎలా ఉన్నాయి, పేషెంట్ తట్టుకోగలడా లేదా, సర్జికల్ స్ట్రెస్ కానీ, అనెస్థీషియా స్ట్రెస్ కానీ, సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతాడు, అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎంత ఫాస్ట్ గా మనం డిశ్చార్జ్ చేయొచ్చు. ఇదంతా ఒక ప్రక్రియ అన్నమాట. సో దీనిలో భాగంగా ఏంటంటే ప్రీ అనెస్థీషియా చెకప్ లో రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరగడం జరుగుతుంది అన్నమాట. దాంతో మనం ఒక రఫ్ కంక్లూజన్ కి వస్తామన్నమాట. సో దాన్ని బట్టి పేషెంట్ ని ఏ టైంలో పోస్ట్ చేయాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి, అండ్ అయిపోయిన తర్వాత ఎంత ఫాస్ట్ గా రికవర్ చేయాలి. సపోజ్ లాంగ్ సర్జరీస్ ఉన్నాయి అనుకోండి, రికవరీ విల్ బి సేమ్ అలాగే కొంచెం లేట్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు పేషెంట్ ఏంటంటే ఒక 1 day or 2 day ఐసీయూలో పెట్టి, వెంటిలేటర్ మీద పెట్టి, స్లోలీ నిదానంగా తన ఆర్గన్ ఫంక్షన్స్ అన్ని రిజ్యూమ్ అయినప్పుడు మళ్ళీ మనము తన్ని రికవర్ చేయడం జరుగుతూ ఉంటున్నాం. మైనర్ సర్జరీస్ ఆర్ మోడరేట్ సర్జరీస్, ఇంటర్మీడియట్ సర్జరీస్, ఇవన్నిటికి ఏంటంటే ఇమీడియట్ రికవరీ ఉంటుంది, వీటికి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో డిపెండింగ్ ఆన్ ద నీడ్ మనం అలా కేటగరైజేషన్ చేసుకుంటాం. ఓకే, అంటే మీకు ఇట్లాంటి సర్జరీస్ ముందు పేషెంట్స్ కి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? ఒక పేషెంట్ హాస్పిటల్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లంతో ఫస్ట్ తను విజిట్ చేసేది పలానా సర్జన్ దగ్గర కానీ, పలానా స్పెషలిస్ట్ దగ్గర కానీ వెళ్తారనమాట. సో తనకి నీడ్ బట్టి, ఒకవేళ పేషెంట్కి ఏమీ తెలియదు, అసలు తన ప్రాబ్లం ఉంది కానీ ఎవరిని కలవాలో తెలియదు అనుకోండి, హాస్పిటల్లో ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షన్ పీపుల్ వాళ్ళకి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఏ స్పెషలిస్ట్ దగ్గర రెఫర్ చేయాలి ఏంటి అనేది గైడ్ చేస్తారు. సో ఆ పేషెంట్ ఆ పలానా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోసిస్ చేసి, క్లినికల్ ఎగ్జామినేషన్, హిస్టరీ టేకింగ్, క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఆల్రెడీ చేసినాయి అవన్నీ చూసి ఒక నిర్ధారణకు వస్తారు. సపోజ్ ఆ పేషెంట్ కి సర్జరీ చేయాల్సి రావడం జరుగుతుంది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ థింగ్ చేసేది ఏంటి అంటే ప్రీ అనెస్థీషియా చెకప్. అంటే ఒక అనెస్థీషియా క్వాలిఫైడ్ అనెస్థీషియాలజిస్ట్ దగ్గరికి ఫిట్నెస్ ఎలా ఉంది పేషెంట్, అండ్ ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలా, ఇంకెవరైనా ఒపీనియన్స్ కావాలా అనే దానికోసమని ఒక క్వాలిఫైడ్ అనెస్థీషియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు అన్నమాట. అప్పుడు ఆ క్వాలిఫైడ్ అనెస్థీషియాలజిస్ట్ ఆ పేషెంట్ యొక్క బ్రీఫింగ్ తీసుకొని అసలు ఏం సర్జికల్ ప్రాబ్లం, అండ్ ఆల్రెడీ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేశారా, అండ్ ఇంకేమైనా అడిషనల్ టెస్ట్లు రిక్వైర్డా, అండ్ ఇంకేమైనా అడిషనల్ ఒపీనియన్స్ రిక్వైర్డా
అవన్నీ చేసి ఒక నిర్ధారణకు వస్తారనమాట. ఓకే. సో దాన్ని బట్టి పేషెంట్ కి రిస్క్ స్ట్రాటిఫికేషన్ అని కూడా అంటాం అనమాట. అంటే పేషెంట్ సర్జరీ తర్వాత, సర్జరీ అప్పుడు కానీ సర్జరీ తర్వాత కానీ ఎలాంటి రిస్క్ ఎన్కౌంటర్ చేయబోతున్నారు. యూజువలీ దాన్ని ఎలా అంటామంటే మైనర్, మోడరేట్, సివియర్ లాగా క్లాసిఫై చేస్తాం అనమాట. సో ఆ మైనర్ అంటే లెస్ దెన్ 1%, మోడరేట్ అంటే 1 to 5%, సివియర్ అంటే మోర్ దెన్ 5% పెరి ఆపరేటివ్ రిస్క్ అంటాం అనమాట. సో దాన్ని రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసి పేషెంట్ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హిస్ ప్రాబ్లమ్ అండ్ వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ. సో ఆ ప్రక్రియలో ఏంటంటే మనకి పేషెంట్ కి కౌన్సిలింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే వాళ్ళకు ఒక పెన్ అండ్ పేపర్ మీద వాళ్ళకి అన్ని డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ అవన్నీ చూపించి దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఎంతో అంత నాలెడ్జ్, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ కూడా ఎంతో, ఈ మధ్యన అందరు గూగుల్ చేసుకొని కూడా వస్తారు. సో వాళ్ళు చాలా డౌట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వీళ్ళకి కానీ సిస్టమ్ యాక్సెస్ ఈజీ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కొంతమంది టూ మచ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ చేసి కొంచెం నాలెడ్జ్ తోటి వస్తారు. అప్పుడప్పుడు కొన్ని డౌట్స్ వాళ్ళకి సందేహాలు ఉంటాయి. సో అలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడము అండ్ దాని తర్వాత అన్నిటికీ వాళ్ళు ఓకే అంటే కన్సెంట్, అంటే వాళ్ళు అంగీకారం అన్నమాట. సర్జరీకి అండ్ అనస్థీషియా ప్రొసీజర్ కి వాళ్ళు అంగీకరించినట్టు ఒక కన్సెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. కన్సెంట్ కూడా ఏంటంటే అబౌవ్ 18 years ఇస్ మ్యాండేటరీ. సో మనకి ఒకవేళ లెస్ దెన్ ఆ ఏజ్ గ్రూప్ ఉన్నారనుకోండి, అప్పుడు గార్డియన్స్ కానీ కేర్ టేకర్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.